హాయ్, టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే క్యూస్ అనే ఒక టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్యూ అనే టాపిక్ కలెక్షన్స్లో ఒక కాన్సెప్ట్. అసలు క్యూస్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉన్నాము ఒక సినిమా థియేటర్కి వెళ్ళి టికెట్ బుకింగ్ కౌంటర్లో క్యూలో ఫస్ట్ నించున్నాం. మనకి ఫస్ట్ టికెట్ అనేది జనరేట్ చేస్తారు. ఎవరైతే ఆ క్యూలో ఫస్ట్ ఉన్నారో వాళ్ళకి టికెట్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ బయటికి వచ్చేస్తారు. దీన్నే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే క్యూలో ఎవరైతే ఫస్ట్ నిలుచున్నారో వాళ్ళకి డేటాని ప్రొవైడ్ చేసి బయటికి తీసుకొచ్చేస్తాం. దాన్నే క్యూ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ క్యూ అనేది ఒక ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తాం. ఇంటర్ఫేసెస్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే డేటాని కలెక్ట్ చేసుకోవడం కోసం. ఆ డేటాని అనదర్ క్లాస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. సో ఇంటర్ఫేసెస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు కలెక్షన్ ఆఫ్ డేటా. ద డేటా కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై అనదర్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. ఇంటర్ఫేసెస్లో ఒక యూజర్కి కావాల్సిన డేటా మొత్తాన్ని ఒక గ్రూప్ ఆఫ్గా డిక్లేర్ చేస్తాము. ఆ డేటాని మనకి కావలసిన క్లాస్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము. వాటిల్నే ఇంటర్ఫేసెస్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఇంటర్ఫేస్ క్యూ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది వన్ ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తారు. క్యూలో ప్రాసెస్ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే మెథడ్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము డిమార్ట్కి వెళ్ళాం. షాపింగ్ చేసి బిల్లు జనరేట్ చేయించుకోవడం కోసం క్యూలో నించున్నాం. ఎవరైతే ఫస్ట్ క్యూలో నించుంటారో వాళ్ళకి బిల్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. దాన్నే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఇక్కడ క్యూ ఇంటర్ఫేస్లో మనకి ప్రయారిటీ క్యూ, డిక్యూ, యారే, డిక్యూ అనేసి కొన్ని సబ్ ఇంటర్ఫేసెస్ అనేది ఉంటాయి. అందులో ఫస్ట్ మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ప్రయారిటీ క్యూ అనే దానికోసం డిస్కస్ అనేది చేస్తాము. ఇక్కడ ప్రియారిటీ క్యూ ఇక్కడ ప్రాపర్టీస్ని బట్టి, డేటా యొక్క ప్రాపర్టీస్ని బట్టి ఏ డేటాకి ఏ ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా, సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలా, ఇలా ఒక ప్రియారిటీ వైజు ఆర్డర్లో అరేంజ్ చేసి ఆ డేటాని గెట్ అనేది చేసుకుంటుంది. అలా చేసుకోవడానికి ప్రయారిటీ క్యూ అనే దాన్ని యూస్ చేస్తాం. ఈ ప్రయారిటీ క్యూలో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, బట్ నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నేను ప్రయారిటీ క్యూకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ స్టార్ సెమీకోలన్ క్లాస్ని ప్రో అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ప్రియారిటీ క్యూ అనే ఇంటర్ఫేస్లోకి స్ట్రింగ్ అనే డేటా టైప్ని పంపించడం జరుగుతుంది. ప్రియారిటీ క్యూకి క్యూ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. న్యూ ప్రియారిటీ క్యూ, అందులోకి డేటాని యాడ్ చేయాలి. క్యూ డాట్
యాడ్ అనే మెథడ్ ద్వారా మనము ఆ యొక్క ప్రియారిటీ క్యూలోకి డేటాని ఇన్సర్ట్ చేస్తాము. కమల, విజయ్, రాధా, స్మిత్, డేవిడ్ ఇలా నాకు కావలసిన డేటా మొత్తాన్ని ఆ క్యూలోకి ఇన్సర్ట్ చేశాను. దాన్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్యూ అనే ఆబ్జెక్ట్ని ప్రింట్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ప్రో డాట్ జావా అనే నేమ్తో సేవ్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ ప్రో డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో. ఇక్కడ డేవిడ్, కమల, రాధా, విజయ్, స్మిత్ ఇలా ఆ డేటాని ఒక ప్రియారిటీ వైజ్ సెట్ చేసుకుని మనకి డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది ప్రియారిటీ క్యూకి ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేస్తాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఒక క్యూని డిఫైన్ చేసి అందులోకి ఎలిమెంట్స్ని స్టోర్ చేసి వాటిల్ని ప్రింట్ చేసుకోవడం, రిమూవ్ చేయడం ఇలాంటివి చేశాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ సెమీకోలన్ క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ప్రియారిటీ క్యూ అనే ఇంటర్ఫేస్కి క్యూ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. క్యూ డాట్ యాడ్ కమల, విజయ్, రాధా, స్మిత్, డేవిడ్ ఇలా అందులోకి డేటాని ఇన్సర్ట్ చేశాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్యూ అన్న ఫస్ట్ డేవిడ్ ప్రయారిటీ ప్రకారము ఇలా డేవిడ్, కమల, రాధా, విజయ్, స్మిత్ అనేది ప్రింట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్యూ డాట్ ఎలిమెంట్ అనే మెథడ్ ద్వారా క్యూలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ మనకి డేవిడ్ అని ఉంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. క్యూ డాట్ పీక్ అంటే క్యూ అనే ఇంటర్ఫేస్లో స్టోర్ అయి ఉన్న డేటాలోంచి ఒక ఎలిమెంట్ని బయటికి తీయమన్నా. స్టార్టింగ్ ఉండే ఎలిమెంట్ ఏంటి? డేవిడ్ అని ఉంది, దాన్ని బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు ఇటిరేటర్ని యూజ్ చేసి ఆ క్యూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ అనేది చేయడం జరుగుతుంది. ఇటిరేటర్ దానికి ఆబ్జెక్ట్ ఐటీఆర్ క్యూ డాట్ ఇటిరేటర్ అంటే క్యూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఐటీఆర్లోకి పంపిస్తుంది. ఐటీఆర్ డాట్ హ్యాజ్ నెక్స్ట్ ఐటీఆర్ అనే ఇటిరేటర్లో ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే కండిషన్ ట్రూ. ఇక్కడ ఎలిమెంట్ ఉంది డేవిడ్, కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐటీఆర్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇలా డేవిడ్, కమల, రాధా, విజయ్, స్మిత్ ఇలా 1 by 1 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది క్యూ డాట్ రిమూవ్ అన్న ఫస్ట్ ఏ ఎలిమెంట్ ఉంది మనకి? డేవిడ్ అని ఉంది, డేవిడ్ని రిమూవ్ చేసి ప్రింట్ చేశాను. సో మరలా ఇటిరేటర్ ద్వారా ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని ఒకసారి ప్రింట్ చేశాను. సో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ pro1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro1 ఫస్ట్ మనకి క్యూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేసింది. తర్వాత ఎలిమెంట్ అనే మెథడ్ ద్వారా డేవిడ్ని గెట్ చేసుకున్నా. పీక్ అనే మెథడ్ ద్వారా ఇది
తర్వాత వాటిని ఇటరేటర్ ద్వారా ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత రిమూవ్ అనే మెథడ్ ద్వారా స్టార్టింగ్ ఉన్న డేవిడ్ని రిమూవ్ చేసి ప్రింట్ చేశాను. అలా రిమూవ్ అయిన తర్వాత ఎలిమెంట్స్ మొత్తాన్ని ఇటరేటర్ ద్వారా ప్రింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఒక క్యూలోకి కొన్ని ఎలిమెంట్స్ని అసైన్ చేసి వాటిల్ని ప్రింట్ చేసాం. ఆ క్యూలో ఉన్న డేటా నుంచి గెట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎలిమెంట్ని గెట్ చేసుకోవాలంటే ఎలిమెంట్ అనే మెథడ్ని వాడతాం. ఇక్కడ గమనించినట్టయితే ఇలా ప్రయారిటీకుని ఇలా డిస్ప్లే చేసింది. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ డేవిడ్ అనే దాన్ని ప్రింట్ చేసింది. పీ కన్నా స్టార్టింగ్ ఎలిమెంట్ని గెట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇటరేటర్ ద్వారా వాటిల్ని ప్రింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్యూలో ఉన్న ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేశాను. క్యూలో ఫస్ట్ ఏముంది? డేవిడ్. డేవిడ్ అనే ఎలిమెంట్ని రిమూవ్ చేసి వాటిల్ని ప్రింట్ చేశాను క్యూ ద్వారా. అలాగే ఇటరేటర్ ద్వారా మరలా ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ప్రియారిటీ క్యూకి ఎగ్జాంపుల్ని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే క్యూస్లో డిక్యూ అనేసి కాల్ చేస్తారు. డిక్యూ కూడా క్యూ ఇంటర్ఫేస్లో సబ్ ఇంటర్ఫేస్. ఇక్కడ కూడా క్యూ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బోత్ సైడ్స్ నుంచి మనకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, రిమూవ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు క్యూలో నించున్నాం. ఫస్ట్ ఎలిమెంట్కి డేటా ఇవ్వచ్చు, లాస్ట్ ఎలిమెంట్కి ఇవ్వచ్చు. అంటే ఇక్కడ డబుల్ ఎండెడ్ క్యూ అంటారు. డిక్యూ మీన్స్ డబుల్ ఎండెడ్ క్యూ అనేసి కాల్ చేస్తారు. బోత్ సైడ్స్ నుంచి ఆపరేషన్స్ని మనము జనరేట్ చేయవచ్చు. సో దాన్నే మనము ఏమని కాల్ చేస్తాం? డిక్యూ అంటారు. డిక్యూలో యారే డిక్యూ అనేది ఒక సబ్ పార్ట్. ఇది కూడా అంతే, డబుల్ ఎండెడ్ డిక్యూ అంటారు. అంటే బోత్ సైడ్స్ నుంచి ఎలిమెంట్స్ని ఇన్సర్టేషన్ చేయొచ్చు, డిలీట్ అనేది చేయొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ నుంచి మనకి ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, లేదంటే రిమూవ్ అనేది చేయవచ్చు. ఇక్కడ రెండోది నల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద యారే డిక్యూ. ఇక్కడ ఎప్పుడు ఇది క్యూస్లో కామన్ పాయింట్ అండి. నల్ వాల్యూస్ని ఇది యాక్సెప్ట్ చెయ్యదు. సో థ్రెడ్స్ అనేది అంత సేఫ్ ఏమీ కాదు. తర్వాత ఇక్కడ నో కెపాసిటీ రిస్ట్రిక్షన్స్ అంటే ప్రయారిటీ క్యూ తీసుకుందాం. ఇంతవరకే డేటా కావాలి, ఇంతకంటే ఎక్కువ తీసుకోలేము, దీని క్యాపబిలిటీ ఇంత అని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. బట్ యారే డిక్యూలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మనకి ఉండవు. అంటే డేటా ఇంతే లిమిట్ చేయాలి, ఇంత ఇలా అని ఏమీ ఉండదు. యారే డిక్యూ అనేది ఫాస్టర్ దాన్ లింక్డ్ లిస్ట్ అండ్ స్టాక్. స్టాక్ లింక్డ్ లిస్ట్ కంటే చాలా వేగంగా ఇది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. డిక్యూ ఈజ్ ఏ ఇంటర్ఫేస్. క్యూ అనే ఇంటర్ఫేస్లో డిక్యూ అనే ఒక ఇంటర్ఫేస్ సబ్ టాపిక్. సో ప్రియారిటీ క్యూకి ఒక ఎండే ఉంటుంది. ఎవరైతే క్యూలో ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళే ఫస్ట్ బయటికి వస్తారు. దాన్నే ప్రియారిటీ క్యూ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ డిక్యూ అంటే ఏంటంటే బోత్ సైడ్స్ నుంచి మనము డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, బోత్ సైడ్స్ నుంచి ఎలిమెంట్స్ రిమూవ్ అనేది చేయవచ్చు. సో దాన్నే ఏమని కాల్ చేస్తాం మనం? డిక్యూ అనేసి కాల్ చేస్తారు. సో ఇప్పుడు నేను డిక్యూకి ఒక ఎగ్జాంపుల్ని చెప్పడం జరుగుతుంది. ఇంపోర్ట్ java dot util dot star public class pro3 public static void main string arguments
ఇక్కడ డిక్యూకి డిక్యూ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అందులోకి ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నా. డిక్యూ డాట్ యాడ్ గౌతమ్, లత, స్మిత్, ఇలా ఒక యూజర్కి కావలసిన ఎలిమెంట్స్ని డిక్యూలోకి యాడ్ చేశాము. ఇప్పుడు ఫర్ ఈచ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఫర్ స్ట్రింగ్లో ఎస్టిఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, డిక్యూ అన్న. డిక్యూలో ఉన్న డేటా ఫస్ట్ డేటా ఎస్టిఆర్లోకి వస్తుంది, దాన్ని ప్రింట్ చేశాను. డిక్యూలోంచి ఇంకో డేటా ఎస్టిఆర్, అలా డిక్యూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 1 by 1 ఎస్టిఆర్ అనే వేరియబుల్లోకి వస్తుంది, వాటిల్ని ప్రింట్ చేయడం జరిగింది. ఒకసారి అవుట్పుట్ అనేది చూడండి. pro3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro3 గౌతమ్, లత, స్మిత్, ఈ విధంగా మనకి 1 by 1 ఎలిమెంట్స్ డిక్యూలోంచి బయటికి రావడం జరిగింది. ఇక్కడ డిక్యూలో బ్యాక్ టు ఫ్రంట్ ప్రింట్ చేయొచ్చు, ఫ్రంట్ టు డౌన్ ప్రింట్ చేయవచ్చు. ఎందుకంటే డిక్యూని డబుల్ ఎండెడ్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఫ్రంట్ నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి వాల్యూస్ ఇవ్వచ్చు, ఎండింగ్ నుంచి వాల్యూస్ ఇన్సర్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము డిక్యూని ఉపయోగించి కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసి ప్రింట్ చేయడం జరిగింది. డిక్యూ ఈజ్ ఏ ఇంటర్ఫేస్. డిక్యూ మీన్స్ డబుల్ ఎండెడ్ క్యూ అనేసి కాల్ చేస్తారు. మనము డిక్యూలోకి డేటాని బోత్ ఎండ్స్లోంచి ఇన్సర్ట్ చేయవచ్చు, రిమూవ్ అనేది చేయవచ్చు. ఫర్ ఈచ్ అనేది దేనికి వాడతాము అంటే, ఒక క్యూలో కానీ ఒక యారేలో కానీ ఉన్న ఎలిమెంట్స్ని 1 by 1 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుని ప్రింట్ చేయడం కోసం మనము ఫర్ ఈచ్ అనే టాపిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డిక్యూకి అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంపోర్ట్ java dot util dot star semicolon పబ్లిక్. క్లాస్ ముందు పబ్లిక్ అనేది యూజ్ చేయవచ్చు, చెయ్యకపోవచ్చు. ఇట్స్ ఏ ఆప్షనల్. క్లాస్ నేమ్ pro31 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. డిక్యూకి డిక్యూ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. అంటే ఎక్స్ అనివ్వచ్చు, వై అనివ్వచ్చు. దానికి మెమరీ అలొకేట్ చేయాలంటే న్యూ array డిక్యూ డాట్ ఆఫర్ డేవిడ్, రాజు. ఆఫర్ అనే మెథడ్ ద్వారా మనము డిక్యూలోకి డేటాని యాడ్ చేయవచ్చు. యాడ్ అనే మెథడ్ ద్వారా కూడా డేటాని యాడ్ చేయవచ్చు. సో డిక్యూ డాట్ ఆఫర్ ఫస్ట్ అంటే ఇచ్చిన క్యూలో మనకి బోత్ ఎండ్స్ ఉంటాయి అని చెప్పాను. అంటే స్టార్టింగ్ ఉంటాయి, ఎండింగ్ ఉంటాయి. ఫస్ట్ మనం ఎటు సైడ్ తీసుకోవాలి, చివరున్న ఎలిమెంట్ నుంచి. ఆఫర్ ఫస్ట్ అంటే సాయిని ఫస్ట్ కన్సిడర్ చేస్తుంది. బోత్ ఎండ్స్లోంచి నేను చివరి ఎండ్ని ఫస్ట్ ఎండ్ కింద తీసుకున్నాను. ఆఫర్ ఫస్ట్ సాయి అని ఇచ్చాను. ఇక్కడ ఫర్ ఈచ్ ద్వారా దాన్ని ప్రింట్ చేయాలి. స్ట్రింగ్లో ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, డిక్యూ అన్న. ఇప్పుడు ఫస్ట్ ఈ ఎండ్లోంచి డిక్యూలో ఉన్న సాయిని ఎస్లోకి పంపిస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇది అయిపోగానే ఇటు సైడ్ వస్తుంది, డేవిడ్ అనేది
ఎస్లోకి వస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. రాజు, లత అలా. ఇక్కడ ఆఫర్ ఫస్ట్ అని డిఫైన్ చేయడం వల్ల సాయిని ఫస్ట్ కన్సిడర్ చేస్తుంది. ఇన్ దట్ కేస్ రాజుకి మనం ఆఫర్ ఫస్ట్ అని ఇస్తే రాజుని కన్సిడర్ చేస్తుంది. అలా ఎగ్జాంపుల్గా చెప్పానండి రాజు అనేది. ఇక్కడ డిక్యూ డాట్ ఆఫర్ ఫస్ట్ సాయి అన్న, డిక్యూలోంచి సాయి అనేది ఎస్లోకి వస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇది అయిపోగానే ఈ ఎండ్లో డేవిడ్ అది ఎస్లోకి వస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. రాజు, లత ఈ విధంగా మనకి ఒక డిక్యూలో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో నేను రన్ చేస్తున్నాను, చూడండి. pro31 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ 31 సాయి, డేవిడ్, రాజు, లత. సో నేను చెప్పా కదా, ఫస్ట్ సాయి అనేది తీసుకుంటుంది, ఎందుకంటే ఆఫర్ ఫస్ట్ అని, అంటే ఏ ఎండ్లోంచి డేటాను తీసుకోవాలి సాయి, తర్వాత మిగతాది ఆర్డర్లో తీసుకుంటుంది. ప్రీవియస్ ప్రోగ్రామ్ కనుక మీరు చూసినట్లయితే స్టార్టింగ్ టు ఎండింగ్ తీసుకుంది. ఇప్పుడు ఆఫర్ ఫస్ట్ అనే దాంట్లో సాయి ఇవ్వడం వల్ల మనకి ఫస్ట్ డిక్యూలోంచి సాయిని తీసుకుంటుంది. సో లాస్ట్ ఎలిమెంట్ అయిపోయింది కనుక మిగతాది ఫస్ట్ నుంచి ఆర్డర్లో తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనము ఒక డిక్యూలోకి కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చి అందులోంచి ఏ ఎలిమెంట్ని బయటికి తీయాలి, ఏ ఎలిమెంట్ నుంచి కన్సిడర్ చేయాలి అనేసి చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ అనేది చూద్దాం. అవుట్పుట్ని చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. pro32 డాట్ జావా pro32 అవుట్పుట్ చూడండి. సాయి, డేవిడ్, రాజు, లత. తర్వాత సాయి, డేవిడ్, రాజు అని వచ్చింది. సో ఎందుకు అలా వచ్చిందో చూద్దాం. డిక్యూ, దానికి ఆబ్జెక్టు డిక్యూ, అందులోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఆఫర్, డేవిడ్, రాజు, లత, సాయి. ఆఫర్ ఫస్ట్ సాయి అన్న, అంటే స్టార్టింగ్ మనకి సాయి అనేది ఉంది. సో సార్ ఇక్కడ చివర్లో ఉంది కదా సాయి అనేది, అంటే ఆఫర్ ఫస్ట్ అని ఇవ్వడం వల్ల ఆ క్యూలోంచి సాయి అనే ఎలిమెంట్ని ఫస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఈచ్ చదివేటప్పుడు ఫర్ ఈచ్ అన్న, రాసేటప్పుడు ఫర్ అని రాస్తాం. స్ట్రింగ్లో ఎస్ అని తీసుకున్నా, డిక్యూ ఏం ప్రింట్ అవుతుంది, సాయి అనేది ఎస్లోకి వెళ్ళి ఇక్కడ సాయి అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత డేవిడ్, రాజు, లత, ఇలా ఆ డిక్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎండ్ అయ్యే వరకు 1 by 1 తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పోల్ లాస్ట్ అన్న, డిక్యూ డాట్ పోల్ లాస్ట్, డిక్యూలోంచి లాస్ట్ ఎలిమెంట్ని బయటికి తీసే అన్న. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్ ఎలిమెంట్ ఏముంది, లత. లతాని బయటికి తీసేస్తుంది. ఇప్పుడు మిగిలిన ఏంటి, సాయి, డేవిడ్, రాజు. సో వాటిని ఫర్ ఈచ్ ద్వారా ప్రింట్ చేయడం జరిగింది. సాయి, డేవిడ్, రాజు. సో పూల్ లాస్ట్ దేంట్లోంచి, డిక్యూ, డిక్యూలోంచి లాస్ట్ ఎలిమెంట్ని తీసేమన్నా. ఇది ఫస్ట్, సార్ ఇదే కదా లాస్ట్ ఉంది, కాదండి. అక్కడ మీరు గమనించినట్లయితే ఆఫర్ ఫస్ట్ అన్న, అంటే డిక్యూలో అదే ఫస్ట్ ఉన్నట్టు ఎలిమెంట్, అందులోంచి మనము లాస్ట్ తీసేమన్నా. లాస్ట్ ఇదే ఉంది ఆర్డర్, కావాలంటే ఫస్ట్ ప్రింట్ చేసినప్పుడు సాయి ఫస్ట్, డేవిడ్, రాజు, లత. మనకి లాస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి, లత. దాన్ని రిమూవ్ చేసి మనకి ఆన్సర్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడ పూల్ లాస్ట్ అనే మెథడ్ ద్వారా
డీక్యూలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని బయటికి తీసుకొచ్చేసాము. సో అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇలాంటిదే. ఇందాక లాస్ట్ ప్రోగ్రాంలో మనము లాస్ట్ ఉన్న ఎలిమెంట్ని బయటికి తీసుకొచ్చాం, దట్ మీన్స్ రిమూవ్ చేసాం. ఇప్పుడేంటి అంటే ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. డీక్యూ, దానికి ఆబ్జెక్టు డీక్యూ, అందులోకి ఆఫర్ డేవిడ్, ఆఫర్ రాజు, యాడ్ లత. ఆఫర్ ఫస్ట్ సాయి అన్న, అంటే ఏ ఎలిమెంట్ ఫస్ట్ ఉంది? సాయి అనే ఎలిమెంట్ ఉంది. ఇక్కడ డీక్యూలోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే యాడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము, లేదంటే ఆఫర్ అనే మెథడ్ ద్వారా ఒక డీక్యూలోకి మనము డేటాని ఇన్సర్ట్ చేస్తాము. ఇక్కడ 1 by 1 ప్రింట్ చేయాలి. డీక్యూలో ఉన్న మొదటి ఎలిమెంట్ సాయి ఎస్లోకి వస్తుంది, దాన్ని ప్రింట్ చేశాను. డీక్యూలోంచి అనదర్ ఎలిమెంట్ డేవిడ్, అది ఎస్లోకి వస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అండి, అంటే డేవిడ్ పైన సాయి ఉంటుంది. సాయి, డేవిడ్, రాజు, లత ఇలా 1 by 1 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు డీక్యూలోంచి పూల్ ఫస్ట్ ఎలిమెంట్ని బయటికి తీసుకొచ్చాను. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి మనకి? సాయి. అంటే డీక్యూలోంచి సాయిని బయటకి తీసుకొస్తుంది, దట్ మీన్స్ రిమూవ్ చేస్తుంది. ఇంకా మిగిలింది ఏంటి? డేవిడ్, రాజు, లత. వాటిల్ని ఫర్ ఈచ్ ద్వారా 1 by 1 ప్రింట్ చేశాను. డీక్యూలో ఉన్న డేవిడ్ ఎస్లోకి వస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. రాజు, తర్వాత లత, ఇలా 1 by 1 మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. అవుట్పుట్ చూడండి, pro33.java. రన్ చేయాలి. జావా స్పేస్ pro33 అనేసి కాల్ చేస్తాం. ఫస్ట్ సాయి, డేవిడ్, రాజు, లత. ఇక్కడ గమనించినట్టయితే ఫస్ట్ ఎలిమెంట్ అయిన సాయి అనేది మనకి రిమూవ్ చేసింది. సో పూల్ ఫస్ట్, డీక్యూలోంచి ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ని బయటికి తీసేయి అంటే సాయిని తీసింది. సాయి సార్ కింద ఉంది కదా, లేదండి, ఆఫర్ ఫస్ట్ వల్ల అది డేవిడ్ పైకి వస్తుంది. దాన్ని మనము రిమూవ్ అనేది చేసేసాం. చేసి మిగతా ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. పూల్ లాస్ట్ అంటే డీక్యూలోంచి లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ అనేది చేస్తుంది. అదే కనుక పూల్ ఫస్ట్ అంటే డీక్యూలోంచి ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నానండి. డీక్యూని ప్రింట్ చేసి అందులో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి, దాని సైజుని ప్రింట్ చేయడం కోసం ఈ ప్రోగ్రాం చెప్పడం జరుగుతుంది. క్యూ అనే ఇంటర్ఫేస్కి క్యూ అనే ఒక ఆబ్జెక్ట్ని చేశాను. ఇందులోకి లింక్డ్ లిస్ట్ పంపించాను. క్యూ డాట్ యాడ్ 1 2 3 4 ఇలా నాకు కావలసిన డేటాని ఆ క్యూలోకి యాడ్ చేశాను. క్యూ అనగానే 1 2 3 4 అని ఉంటుంది. క్యూ డాట్ రిమూవ్, దేన్ని తీసేశాను? 3 అనే ఎలిమెంట్ని రిమూవ్ చేశాను. ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. 1 2 4 అని ప్రింట్ అవుతుంది. సైజ్ అన్న క్యూ డాట్ సైజ్ ఆఫ్. ఇప్పుడు మనకు అందులో 3 ఎలిమెంట్సే ఉన్నాయి, నిజానికి 4, బట్ ఒకటి రిమూవ్ చేయడం వల్ల ఇంకా మనకి 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి, pro34.java రన్ చేయాలి. జావా స్పేస్ pro34. సో ఫస్ట్ క్యూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. అందులోంచి 3 రిమూవ్ చేసి ప్రింట్ చేశాను. ఇక మిగిలింది సైజు 3. ఈ విధంగా ఒక క్యూలో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం కోసం, ఒక క్యూ యొక్క సైజుని ప్రింట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ జనరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఒక క్యూ ఇచ్చి అందులో ఒక సర్టైన్ డేటా ఉందా
లేదా అని సెట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ జనరేట్ చేయడం జరిగింది. క్యూ అనే దానికి క్యూ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. 1 2 3 4 ఇలా డేటాని ఇన్సర్ట్ చేసి దాన్ని ప్రింట్ చేశాను క్యూని. యాజ్ యూజువల్ రిమూవ్ ఆఫ్ 3 అన్న 3 అనే ఎలిమెంట్ని రిమూవ్ చేశాను. ఇంకా మిగిలింది 1 2 4. ఇక్కడ కంటైన్స్ అనే దాన్ని యూజ్ చేశాను. క్యూ డాట్ కంటైన్స్ ఆఫ్ 2. రిమైనింగ్ క్యూలో 2 అనేవాడు ఉందా అన్న ఇది రిమూవ్ చేసాం. 1 2 3 ఇందులో 2 అనే డేటా ఉందా అని అడిగాను. ఉంది. కంటైన్స్ అంటే ఆ డేటా అనేది ఉందా లేదా అని చెక్ చేస్తుంది. 2 అనే డేటా ఉంది కనుక ట్రూ అనేసి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూడండి, pro35 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro35. ఇక్కడ ఫస్ట్ క్యూని ప్రింట్ చేసింది 1 2 3 4. 1 2 4 ఎందుకంటే 3 అనే ఎలిమెంట్ని రిమూవ్ చేయడం జరిగింది. ఇక్కడ క్యూ కంటైన్స్ ఎలిమెంట్ 2 ఆర్ నాట్. 2 అనేది ఉందా అని అడిగాను. ఉంది కనుక ట్రూ అనేసి డిస్ప్లే చేసింది. ఈ విధంగా ఒక క్యూలో ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం. ఏ మెథడ్ ద్వారా? కంటైన్స్. కంటైన్స్ని ఇక్కడ బూలియన్ అనేసి కాల్ చేస్తారు. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి కాల్ చేస్తారు. ఆ ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే ట్రూ అని, లేకపోతే ఫాల్స్ అని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక క్యూని డిఫైన్ చేసి అందులో ఉన్న ఎలిమెంట్స్ని క్లియర్ చేయడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్. క్యూలోకి ఆబ్జెక్టు క్యూ డాట్ యాడ్ 1 2 3 4 ఇలా కొన్ని ఎలిమెంట్స్ని ఆ క్యూలో యాడ్ చేయడం జరిగింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆ క్యూని ప్రింట్ చేశాను. ఆఫ్టర్ దట్ క్యూ డాట్ రిమూవ్ 3 అనే ఎలిమెంట్ని రిమూవ్ చేసి ప్రింట్ చేశాను. ఆఫ్టర్ దట్ క్యూ డాట్ క్లియర్ అన్న. రిమూవ్ అంటే పర్టిక్యులర్ డేటాని రిమూవ్ చేస్తుంది. క్లియర్ అంటే ఆ క్యూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ ఆ క్యూని ప్రింట్ చేయడం జరిగింది. సో జావా సి pro36 డాట్ జావా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ pro36. ఇక్కడ గమనించినట్టయితే ఫస్ట్ క్యూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత 3 అనే ఎలిమెంట్ని రిమూవ్ చేసి ప్రింట్ చేశాను. ఆఫ్టర్ దట్ మొత్తం ఎలిమెంట్స్ని క్లియర్ చేశాను. అంటే క్లియర్ అనే మెథడ్ ద్వారా ఒక క్యూలో ఉన్న ఎంటైర్లీ ఎలిమెంట్స్ని మనము క్లియర్ అనేది చేసాము. సో ఇవన్నీ కూడా క్యూ అనే ఇంటర్ఫేస్కి ఎగ్జాంపుల్. క్యూలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది జనరేట్ అవుతుంది. DQలో బోత్ సైడ్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ అనేది చేయవచ్చు. లింక్డ్ లిస్ట్ స్టాక్తో పోల్చుకుంటే DQ అనేది చాలా వేగంగా ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ